రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, పశ్చిమ డెల్టా బోర్డు చైర్పర్సన్ గంజిమాల దేవీలు ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సామాజిక విప్లవం తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని చట్టసభలకు తీసుకెళ్లారన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు ఏంటంటే 1005 ఓట్లు ఉన్నాయి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. దాంట్లో ఇంచుమించుగా 950 మంది వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. స్థానిక సంస్థలకు కావాల్సిన విధులు కానీ నిధులు కానీ అదేవిధంగా వారికి కావాల్సిన ప్రోటోకాల్ కానీ చేసింది ఎవరన్నా ఉంటే దివంగత రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. దాని వారసత్వంగా పునుకుపుచ్చుకున్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జడ్పీటీసీలకి 1 crore గ్రాంట్ అవ్వడం జరిగింది. అంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఎంత అభివృద్ధి చేస్తున్నారో, ఎంత విశేష అధికారాలు ఇస్తున్నారో ఈ ప్రభుత్వం చూస్తున్నాం. స్థానిక సంస్థల ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఈరోజు 1వ నెంబర్ కౌరు శ్రీనివాస్ గారికి, 2వ నెంబర్ వంకా రవీంద్ర గారికి ఓటేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఆనందోత్సవాలతో వస్తున్న ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం చూస్తే ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. చక్కగా పోలింగ్ కేంద్రాల్లోకి స్వచ్ఛందంగా గౌరవ ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి తమ తమ ఓటుని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడ ఉపయోగిస్తున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు జరుగుతూ ఉంది. మనం చూసినట్లయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో సామాజికమైన విప్లవాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల్ని కూడా చట్టసభల్లోనూ పెద్దల సభల్లోనూ కూర్చోబెట్టి గొప్ప మనసుని చాటుకున్న జగనన్నకి మరి అందరి తరపున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అప్పుడు వారి ద్వారా మరలా ఇంకా మా రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతుందనే ఆశతో, నమ్మకంతో మరి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది. అందుని బట్టి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులకి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం.